హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడైతే సండే రోజు ఇంక పిల్లలిద్దరిని తీసుకొని మా వారు నన్ను తీసుకొని బయటికెళ్ళారనమాట. ఇంక అక్కడైతే పానీపూరి బండి దగ్గర ఆపి పానీపూరి అయితే తినమని చెప్పారు. నేనైతే తిననని చెప్పాను. ఇంక ఈ మొత్తం తినండి పానీపూరి అందుకని చెప్పి నేనైతే తినలేదు. ఇంక పిల్లలిద్దరికైతే చాట్ ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ చాట్ పెట్టి తర్వాత అయితే పానీపూరి పెట్టిస్తున్నాము. ఇంక వీళ్ళకేం డైలీ ఏం పెట్టింలేండి. ఎప్పుడో ఒకసారి 10 డేస్‌కో, 15 డేస్‌కో అలా బయటకి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టిస్తాను. ఇంక మా వారైతే నేను తినట్లేదని చెప్పి ఇంకా వాళ్ళకి నన్ను పెట్టమని చెప్పి ఇంకా అతను కూడా వెళ్ళి తినేసి వచ్చాడు. ఇంకైతే అయిపోయినాక ఇంటికి వచ్చేసాము. నేను లాస్ట్ ఇయర్ నాన్ వెజ్ మానేశాను కదా, అట్లాగే ఈ ఇయర్ మొత్తం పానీపూరి చాట్ అయితే తినకూడదు అనుకుంటున్నాను. అంటే కొంచెం జంక్ ఫుడ్ బయట ఫుడ్ని తగ్గిద్దాము అని చెప్పి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఐటెం లాగా ఇలాగా తగ్గిద్దాము అనుకుంటున్నాను అనమాట. ఇంకైతే కొంచెం పానీపూరి తగ్గించడం అనేది కష్టమే, ఎందుకంటే ఈవినింగ్ టైము 4 నుంచి ఇంక నైట్ 10 వరకు బండేసుకొని వస్తూ ఉంటారండి. టంగ్ టంగ్ అని కొట్టుకుంటూ ఇంటి చుట్టూ 4, 5 సార్లు తిరుగుతూ ఉంటారనమాట. అయినా కూడా మనం టెంప్ట్ అయి తినకూడదనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకెక్కడ ఇద్దండి ఇట్లాగే రోజు ఒక 4, 5 సార్లు అయితే వచ్చేస్తూ ఉంటారనమాట. మీరైతే లైక్ చేసేయండి.